డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్ల రూపాయలు. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ, నిధుల సమీకరణ స్పీడప్ చేసింది ప్రభుత్వం. ఎఫ్ఆర్ఎంబి పరిధిలో 10,000 కోట్ల రూపాయల మేర అప్పు. ఇక టీజీఐఐసికి నుంచి నిధులు సేకరించాలని నిర్ణయం. త్వరలోనే రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల. నెలపాటు రుణమాఫీ రైతు ఉత్సవాలు జరిపేలా ప్లాన్ చేస్తూ ఉంది ప్రభుత్వం. అనంతరం పంట బీమా, రైతు బీమా, రైతు భరోసా కూడా వేస్తారంట. ఇవన్నిటికి కలిసి 43,000 కోట్ల రూపాయలు అవుతాయంట. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 7,000 కోట్ల రూపాయలు, ఇక పంట తర్వాత రైతు బీమాకు 5,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిసి 43,000 కోట్ల రూపాయలు ఇక్కడ రైతుల ఖాతాల్లో పడేటువంటి అవకాశం ఉంది. రాబోయే 4 నెలల్లో రాష్ట్ర రైతులకు దాదాపు 43,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా కీలక అడుగు వేస్తుంది. తొలుత బ్యాంకు రుణాల నుంచి రైతులకు విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అయితే వచ్చే నెల నుంచే ప్రారంభించనున్న రైతు రుణమాఫీ ప్రక్రియ కోసం నిధుల సమీకరణను వేగవంతం చేసింది. దీంతో పాటు పంటల బీమా, రైతు బీమా స్కీమ్లకు కూడా ప్రభుత్వం త్వరలోనే ఫండ్స్ రిలీజ్ చేయనుంది. వీటికి తోడు రైతు భరోసా స్కీమ్ కింద ఈ సీజన్లో రైతు ఖాతాల్లో ఎకరాకు 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం జమ కానుంది. ఇలా రుణమాఫీ కింద 31,000 కోట్ల రూపాయలు, రైతు భరోసా కింద 7,000 కోట్ల రూపాయలు, పంట బీమా, రైతు బీమా కింద 5,000 కోట్ల రూపాయల మేర రైతులకు లబ్ధి కలగనుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 43,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతులకు వేస్తూ ఉంది. ఈ 31,000 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి వచ్చినాయి అంటే, ఈ 31,000 కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, అప్పుడు రైతులు తీసుకున్నటువంటి అప్పులను పూర్తి స్థాయిలో కట్టకపోవడం. అంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నిజంగానే ఫస్టే చేసింటే ఈ 2,00,000 రూపాయల రుణమాఫీ అవసరం లేకపోతుండే. కాకపోతే ఆయన చేయకుండా మొత్తం తాత్సారం చేసుకుంటా 2018 నుంచి 2023 దాకా వచ్చిండు. అప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినా కానీ అప్పటికి కనీసం అక్కడ వడ్డీలు గట్ల కట్టకపోవడంతో మొత్తం కూడా రైతులు డిఫాల్టర్లు అయిపోయిన తర్వాత ఏమైంది, 1,00,000కు 1,50,000 రూపాయలు మిత్తి అయింది. దాంతో 2,50,000 రూపాయలు అయింది. ఆ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినా ఇంకా 1,50,000 రూపాయలు అట్లనే ఉన్నాయి. దాంతో రైతులు ఆగమాగమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తా అని చెప్తా ఉంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.